A7 న్యూస్ ఆంధ్ర. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా ఏలూరు జిల్లా ముస్నూరు మండలం రమణక్కపేట గ్రామంలో జరిగిన గ్రామ సభకు విచ్చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారిని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రమణక్కపేట ఫారెస్ట్ భూములకు సంబంధించి జాయింట్ కలెక్టర్ కలెక్టర్, రెవెన్యూ, డిఆర్ఓ, డిఎఫ్ఓ, ఫారెస్ట్ గ్రామస్తులతో ఉన్న రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న 420 ఎకరాలకు ఫారెస్ట్గా ఉన్న భూములకు క్లాసిఫికేషన్ పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. అలాగే సర్వే నెంబర్ 385/7లో ఎన్ఎస్పి వారు రహదారి తవ్వుకొని వదిలివేయడం జరిగింది. కాలువలపై వంతెన నిర్మాణం చేపట్టలేదని, దానివల్ల 500 ఎకరాలకు గాను 250 మంది రైతులు పశువులు, మేకలు, గొర్రెలు, ట్రాక్టర్లు, ఎడ్ల పనులు, వ్యవసాయ భూములకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మాణం చేపట్టి ఉపయోగంకు తేవలసిందిగా అర్జీలు ఇవ్వటం జరిగింది. స్పందించిన మంత్రి గారు వెంటనే సంబంధిత అంశాలపై చర్యలు చేపట్టి రైతులకు, ప్రజలకు పట్టాలు మంజూరు చేసి వంతెన నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది.